ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు జీవన్ రేఖ. ఇటీవల కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఇన్ఫర్టిలిటీ. మరి సంతానలేమికి ఒక్కొక్కరిలో ఒక్కొక్క కారణం ఉండొచ్చు. లేట్ మ్యారేజెస్, పిల్లల్ని లేట్గా ప్లాన్ చేసుకోవడం, ఒబిసిటీ, థైరాయిడ్, పీసీఓడి, ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్లు, ఓవరిన్ ఫ్యాక్టర్స్, స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం, ఇక ఇవే కాకుండా మరి ఏ ఇతర కారణాలైనా కావచ్చు. అయితే ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వారికి చక్కటి పరిష్కారాన్ని చూపిస్తోంది హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని జూహీ ఇన్ఫర్టిలిటీ సెంటర్. అనుభవజ్ఞులైన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ నిర్మల అగర్వాల్ నేతృత్వంలో ఎంతో మందికి మాతృత్వాన్ని ప్రసాదించింది. పలు అవార్డులు పొందిన డాక్టర్ నిర్మల అగర్వాల్ సర్టిఫైడ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్. యుఎస్ఏలో ఐవీఎఫ్ అండ్ క్లినికల్ ఎంబ్రాలజీ మరియు జర్మనీలో అడ్వాన్స్డ్ ఇన్ఫర్టిలిటీ మరియు హ్యూమన్ రిప్రొడక్టివ్ ఎండోక్రైనాలజీలో ట్రైనింగ్ పొందారు. ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న దంపతులకు సంతానాన్ని పొందేలా ట్రీట్మెంట్ చేయడం ప్యాషన్గా గత 20 సంవత్సరాలుగా కోర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్గా ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వారికి ఆశా కిరణం డాక్టర్ నిర్మల అగర్వాల్. మరి ప్రస్తుతం మన స్టూడియోలో నిర్మలా అగర్వాల్ గారు ఉన్నారు. సంతానలేమితో బాధపడుతున్న వారు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కు ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. సో గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ మీటింగ్ టు యూ అండి. అండ్ ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే చాలా కామన్గా వినిపిస్తున్నటువంటి సమస్య ఇన్ఫర్టిలిటీ. అది అయితే కరెక్ట్. వాట్ యూఆర్ సేయింగ్ ఇస్ రైట్. నాట్ ఈస్ ద ఇన్సిడెన్స్ హెస్ ఇంక్రీస్డ్ అండ్ రఫ్లీ ఇట్స్ అబౌట్ 15%. ఒకసారి 100 కపుల్స్ ఉంది అంటే 15 కపుల్స్కి ఇది ప్రాబ్లం ఉంటుంది. And then they come with the inability to conceive. ఎప్పుడైనా when they come, what we do is we evaluate both male and female. So ఎందుకంటే the reason can be in the female, it may be in the male. సో అందుకని ఇద్దరికి ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ చేయాలి. ఓకే, అట్లా. సో అంటే మ్యారేజ్ తర్వాత అసలు ఫర్టిలిటీ అది అయితే కరెక్ట్. వాట్ యూ ఆస్కింగ్ ఇస్ రైట్. వాళ్ళకి ఎట్లా తెలిసి ఉండాలి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర పోవాలి లేదు. ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత ఏదైనా కాంట్రసెప్షన్ యూజ్ చేస్తలేదు అంటే ఒక 2 years వాళ్ళ ట్రయల్ ఇవ్వాలి. 2 years తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వాళ్ళ డాక్టర్కి దగ్గర పోయి చెకప్ చేయాలి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. కాజెస్ ఏంటంటారు అంటే మేల్ ఇన్ఫర్టిలిటీ కానీ ఈవెన్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ కానీ? చూడండి, మేల్ ఇన్ఫర్టిలిటీలో ఒకసారి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది, అది కామనెస్ట్ కాజ్. తర్వాత కొన్ని మందికి దే లుక్ నార్మల్ కానీ వాళ్ళకి స్పర్మ్ కౌంట్ 0 ఉంటుంది, అది కూడా మేజర్ ప్రాబ్లం. తర్వాత ఇఫ్ దే హ్యావ్ అండర్గాన్ వెరికోసీల్ ఏదైనా ఉంది అంటే, లేకుంటే టెస్టెస్ స్మాల్ సైజ్ ఉంది అంటే, దీస్ ఆర్ ద వేరియస్ కాజెస్ ఇన్ మేల్స్. తర్వాత ఫీమేల్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏముంది అంటే ట్యూబల్ బ్లాకేజ్. ఒకసారి 1 ట్యూబ్ లేదా 2 ట్యూబ్స్ బ్లాక్ ఉంది అంటే వాళ్ళకి ఐవీఎఫ్కి పోవాలి అట్లా. తర్వాత పీసీఓడి ఈజ్ ఆల్సో వెరీ కామన్ ప్రాబ్లం. పీసీఓడి ఉన్నప్పుడే వాళ్ళకి ట్రీట్మెంట్ నుంచి లాప్రోస్కోపీ, మెడిసిన్స్, ఐయుఐ ద్వారా కూడా సక్సెస్ అయిపోతుంది. కానీ ట్యూబల్ బ్లాక్ ఉంది అంటే వెంటనే వాళ్ళ ఐవీఎఫ్కి పోవాలి. తర్వాత ఫైబ్రాయిడ్స్ ఏదైనా ఉండవచ్చు. తర్వాత యూట్రస్ లోపల ఏదైనా ప్రాబ్లం ఉండవచ్చు, లైక్ అషర్మన్ సిండ్రోమ్, లేకుంటే ఏదైనా అడేషన్స్. తర్వాత టీబీ ఇవాళ రేపు చాలా కామన్ ఉంది. ఒకసారి యూట్రస్ టీబీ ఉన్నప్పుడే కూడా ఇది ప్రాబ్లం ఉంటుంది. ఓకే ఓకే, ఇది అన్ని వాళ్ళకి థరో ఇవాల్యుయేషన్ చేయాలి ముందుగా. సో అయితే మీరు చెప్తున్నారు ఇప్పుడు అంటే ట్రీట్మెంట్ మెథడ్స్ ఈ ఐవీఎఫ్ అండ్ ఐయుఐ అని అనుకో. అదే 2 ట్రీట్మెంట్స్ ఉంది వాళ్ళకి. ఒకటైతే చిన్న ట్రీట్మెంట్ అంటే ఐయుఐ. ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. ఇది చేయాలి అంటే వాళ్ళకి స్పర్మ్ కౌంట్ కొంచెం నార్మల్ ఉండాలి, ట్యూబ్స్ పేటెంట్ ఉండాలి. అది ఉన్నప్పుడే తర్వాత ఎగ్ ఫార్మేషన్ మంచిగా ఉండాలి ప్రతి నెల. ఇట్లా ఈ కండిషన్ ఉంది అంటే ఐయుఐ చేయొచ్చు. కానీ ఏదైనా డిఫెక్ట్ కానీ ఎగ్స్ ఫామ్ అయితే లేదు, లేకుంటే ట్యూబ్స్ బ్లాక్ ఉంది, లేకుంటే స్పర్మ్ కౌంట్ చాలా బిలో 5 నుంచి 5 million ఉంది అంటే వాళ్ళకి ఐవీఎఫ్ చేయాలి. ఓకే, సో ఒకసారి ఫస్ట్ టైం వెన్ దే కమ్ వి డూ అ థరో ఇవాల్యుయేషన్. ఎవరికి ప్రాబ్లం ఉందా, ఇద్దరికి ఉందా, లేకుంటే 1 personకి ఉందా, లేకుంటే మెడికల్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది, లేకుంటే వెంటనే ఐవీఎఫ్కి పోవాలి, ఇది అన్నీ డిసైడ్ చేయాలి. అయితే ఒక ఎల్డర్ ఉమెన్ మనం కనుక కన్సిడర్ చేసినట్లయితే ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి అనుకోవచ్చు? మీరు వాట్ యూఆర్ ఆస్కింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. మన దగ్గర ఎంత కపుల్స్ వస్తే వాళ్ళకి నేను చెప్తా యూ షుడ్ ప్లాన్ ఫర్ ఎర్లీ చైల్డ్ బేరింగ్. ఎందుకంటే ఒకసారి ఏజ్ అయిపోతే 35, 36, 38 అయిపోతే ద ఓవేరియన్ రిజర్వ్ కమ్స్ డౌన్ వెరీ ఫాస్ట్. కానీ ఎగ్ నంబర్ తర్వాత ఎగ్ క్వాలిటీ బోత్ పడిపోతుంది. అప్పుడు వాళ్ళకి చేయాలంటే వీ హ్యావ్ టు డూ విత్ ఎగ్ డొనేషన్. కానీ వేరే వాళ్ళకి ఎగ్స్ తీసుకొని డోనార్ ఎగ్స్ చెప్తా దీనికి, అది యూజ్ చేసి హస్బెండ్ స్పామ్స్ యూజ్ చేసి తయారు చేసి ట్రాన్స్ఫర్ చేయాలి అట్లా. ఎందుకంటే కొన్ని మంది ఇన్సిస్ట్ చేస్తారు నా ఎగ్స్ యూజ్ చేయి, అది ఒకసారి 38, 39 అయింది అంటే ఎగ్ క్వాలిటీ చాలా ఖరాబ్ అయిపోతుంది. తర్వాత వాళ్ళకి హై ఇన్సిడెన్స్ ఆఫ్ అబ్నార్మల్ బేబీస్ ఉంటుంది. సో
అది ఒకటి మెసేజ్ ఎర్లీ స్టేజెస్ అర్లీ స్టేజ్లో చేయాలి. ఓకే ఎందుకంటే వన్ థింగ్ ఈ సక్సెస్, తర్వాత ఎగ్స్ కూడా తక్కువ అయిపోతుంది. ఓకే సో ఆ టైం దాటిపోయిన తర్వాత మనం ఎంత ట్రై చేసినా కూడా కాదు. ఛాన్సెస్. ఓకే ఓకే సో అయితే మేల్ ఇన్ఫర్టిలిటీని కూడా మనం చూస్తూ ఉన్నాం కదండి, మరి వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? చూడు, మేల్స్ వాళ్ళకి ఒకసారి కౌంట్ తక్కువ ఉంది అంటే మన దగ్గర కొన్ని టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ నుంచి వీ కెన్ ఇంప్రూవ్. తర్వాత వాళ్ళకి స్కానింగ్లో ఏదైనా వెరికోసిల్, సివియర్ వెరికోసిల్ గ్రేడ్ 3 వస్తే వాళ్ళకి ఆపరేషన్ చేయొచ్చు. ఏదైనా వాళ్ళకి బ్లాక్స్ ఏదైనా ఉంది అంటే అది ఆపరేషన్ చేయొచ్చు. కానీ ఒకసారి కౌంట్ బిలో 10 మిలియన్, బిలో 5 మిలియన్, తర్వాత మోటిలిటీ కూడా చాలా తక్కువ ఉంది, వీక్ స్పామ్స్ ఉంది అంటే వాళ్ళకి ఏదైనా చేస్తే ప్రెగ్నెన్సీ రాదు. వాళ్ళకి వెంటనే ఒక లేటెస్ట్ ICSI చేయాలి, ఇక్సీ ద్వారా రిజల్ట్స్ చాలా మంచిగా ఉంటుంది. ఓకే సో అయితే సేమ్ మెయిల్లో కూడా ఇలానే అంటారా? ఎల్డర్ స్టేజ్లో కనుక మనం వెళ్ళినట్లయితే ఎలా ఉంటుంది? వాళ్ళకి కూడా ఒకసారి ఏజ్ అడ్వాన్స్ అయితే స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ కౌంట్ తక్కువ అయిపోతుంది. ఓకే కానీ అంత ఫీమేల్ లాగా లేదు, బట్ ఫీమేల్స్లో అయితే ఆఫ్టర్ 35 వెరీ ఫాస్ట్. ఓకే ఓకే సో ఫస్ట్ కాలర్ తీసుకుందామండి. శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం. హలో. ఎస్ టెల్. నేను అంటే ఐఎమ్ రన్నింగ్ 48 నౌ. ఓకే మా మెసేజ్ వచ్చేసి 44 వరకు ఉంటుంది. ఓకే మాకు ఒకసారి ఇక్సీ జరిగింది, ఏం రిజల్ట్ జరగలేదు. ఓకే ఎప్పుడు అయింది ఇప్పుడు ఇక్సీ? మేడం ఇక్సీ ఎప్పుడు అయింది? ఇక్సీ ఒక 7 years బ్యాక్. 7 years అంటే ఆమె ఏజ్ అప్పుడు 37. ఓకే అవునండి. ఓకే అప్పుడు రిజల్ట్ రాలేదు. ఓకే ఇప్పుడు మాకు మళ్ళీ ట్రీట్మెంట్ స్కోప్ ఉందా? ఇప్పుడు చూడు, ఆమె ఏజ్ ఆల్రెడీ 44 అయిపోయింది, తర్వాత ఒకసారి ఇక్సీ ఫెయిల్ అయింది. దట్ మీన్స్ హర్ రిజర్వ్ విల్ బి వెరీ లెస్, ఓవరియన్ రిజర్వ్. ఈమెకి ఇప్పుడు ఇక్సీ చేయాలి అంటే డోనార్ ఎగ్స్ ద్వారా చేయాలి. డోనార్ ఎగ్స్ ద్వారా చేస్తే వీ హ్యావ్ వెరీ గుడ్ సక్సెస్ రేట్. ఓకే అయితే అసలు PCOS అంటే ఏంటండి? ఏంటి అసలు ప్రాసెస్? ఈ ప్రాసెస్కి వెళ్ళొచ్చా? PCOS అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఓకే వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇద్దరు ఓవరీస్ చాలా సిస్ట్ లాగా ఉంటుంది, కానీ నార్మల్ ఎగ్ ఫార్మేషన్ చాలా డిలే అయిపోతుంది. వాళ్ళకి పీరియడ్స్ 3 months 4 months 6 monthsలో, తర్వాత రెగ్యులర్ ఎగ్ ఫార్మేషన్ రాదు వాళ్ళకి. ఇట్లా వాళ్ళ పేషెంట్స్కి ఒకసారి యంగ్ పేషెంట్స్ ఉంది అంటే వాళ్ళకి లాప్రోస్కోపీ చేసిన తర్వాత మెడిసిన్స్ నుంచి తయారు చేయవచ్చు. కానీ ఎల్డర్లీ 35 36 అయిపోయింది అంటే ICSIకి పోవాలి. ఓకే సో మరి ఈ IUI కానీ లేదా IVF కానీ వీటి సక్సెస్ రేట్ ఎలా ఉందండి మీరు? అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాట్ యూఆర్ ఆస్కింగ్. చూడు, IUI ఈజ్ అ స్మాల్ ప్రొసీజర్. దీనికి ఇది ఎవరికి చేస్తా అంటే యంగ్ పేషెంట్స్, నార్మల్ కౌంట్ ఇది అన్నీ ఉంది అంటే వాళ్ళకి చేద్దాం. ఇది ఒక 1 monthలో వాళ్ళకి 15 to 18% సక్సెస్ ఉంటుంది. అంటే ఒకసారి 100 పేషెంట్స్కి చేసినంటే 15కి ప్రెగ్నెన్సీ వస్తుంది, రిమైనింగ్ 85కి మళ్ళీ సెకండ్ టైం చేయాలి. అందుకని ఆల్వేస్ వెన్ ఎవర్ వి డూ IUI వి టెల్ ద పేషెంట్స్ టు బీ పేషెంట్ ఫర్ అట్లీస్ట్ 4 to 6 months. అట్లా 4-6 months చేసిన తర్వాత ఒక 80% వాళ్ళకి అయిపోతుంది. కానీ IVFలో మనకి డిఫరెన్స్ ఏముంది అంటే వన్ టైంలో 50-60% వాళ్ళకి అయిపోతుంది. IUIలో అయితే 15%, ఇక్కడ అయితే 60%. సో అట్లా 4 times ద సక్సెస్ రేట్ ఈస్ మోర్ ఇన్ IVF. ఓకే ఓకే అండ్ IVF చేస్తే ఫస్ట్ టైం 60%, సెకండ్ టైం చేస్తే ఒక 80% వాళ్ళకి అయిపోతుంది, 3 times చేస్తే 99%కి అయిపోతుంది. ఓకే ఓకే సో నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, దేవి గారు విజయవాడ నుంచి. దేవి గారు. హలో హలో డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. హలో హలో దేవి గారు మాట్లాడండి. హలో ఎస్ టెల్ మీ. ఓకే కాల్. హలో. ఎస్ దేవి గారు, మీరు డైరెక్ట్గా ఫోన్లోనే మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు. నమస్తే డాక్టర్. ఇప్పుడు లైట్గా PCOD అని థైరాయిడ్, హైపోథైరాయిడ్ అంతా చెప్తూ ఉంటారు. ఓకే PCOD అండ్ థైరాయిడ్ ఉందా మీకు? హలో ఏజ్ ఎంత ఉంది? ఏంటండి? మీ ఏజ్ ఎంత ఉందండి? నా ఏజ్ వచ్చేసి 7 మేడం. నా ఏజ్ వచ్చేసి 1 ఓకే కొంచెం ఆడియో నాట్ వెరీ క్లియర్. ఓకే బట్ అంటే తను PCOD అలానే థైరాయిడ్ బోత్ ప్రాబ్లమ్స్. ఏజ్ ఎంత ఉంది? మేబీ 25-30 అనుకుంటున్నాను. యంగ్ ఉంది అంటే వీ కెన్ డూ లాప్రోస్కోపీ. థైరాయిడ్ది ఏం ప్రాబ్లం లేదు, థైరాయిడ్ టాబ్లెట్స్ నుంచి మొత్తం సరిగ్గా అయిపోతుంది. ఒకసారి సరిగ్గా ఉంది అంటే దిస్ విల్ నాట్ కాజ్ ఇన్ఫర్టిలిటీ. తర్వాత PCODకి మనకి లాప్రోస్కోపీ చేయాలి. యంగ్ పేషెంట్ ఉంది అంటే లాప్రోస్కోపీ చేసి అది అన్ని క్లీన్ చేసి ట్యూబ్ క్లీన్ చేసి IUIకి పోవాలి.
ఓకే, సో మరి జూహీ Yeah. స్పెషాలిటీస్ ఏంటో తెలుసుకుందాం స్మాల్ బ్రేక్ తర్వాత. సో వెల్కమ్ బ్యాక్. నిర్మల గారు, Yes. ఇప్పుడు కొంతమందికి పీసీఓడి సమస్య ఉంటుంది అనుకోండి, అంటే ఒక 25 ఇయర్స్ ఏజ్ తో ఉన్న వాళ్ళు అంత నార్మల్ గానే ఉన్నాయి, ఈవెన్ హస్బెండ్ సైడ్ నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లం అది లేదు, correct. బట్ కొంచెం రప్చర్ అవుతున్నట్టుగా అలా ఉంటుంది. అదే వాట్ ఆమె ఏం చెప్తుంది, రప్చర్ అది తెలియదు అంటే ఒకసారి పీసీఓ అలాంగ్ విత్ ద పీసీఓ దే మే హ్యావ్ ఎండోమెట్రియోసిస్ ఆల్సో. సో వాళ్ళకి లాప్రోస్కోపీ కంపల్సరీ చేయాలి. లాప్రోస్కోపీ చేసి అన్ని సిస్ట్ పంక్చర్ చేస్తే నెక్స్ట్ టైం ద రెస్పాన్స్ విల్ బి బెటర్. ఓకే, మీరు చెప్తున్నారు లాప్రోస్కోపీ లాప్రోస్కోపీ చేయాలి, మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉంది. ఓకే, సో ఏంటి లాప్రోస్కోపీ ఎందుకు చేయాలి, దాని స్పెషాలిటీ ఏంటండి? లాప్రోస్కోపీ అంటే కీ హోల్ సర్జరీ. అది ఒక 1 సెంటీమీటర్ హోల్ చేసి లోపల విల్ పుట్ ద స్కోప్ అండ్ కెమెరా, తర్వాత సైడ్ నుంచి అది సిస్ట్ అన్ని పంక్చర్ చేయాలి. ఎందుకంటే వాట్ వీఆర్ సీయింగ్ ఫాలికల్, ఇట్ మే బి ఎ సిస్ట్. సో అది అన్ని పంక్చర్ చేసిన తర్వాత స్టిమ్యులేషన్ చేసి ఒకసారి బస్ట్ అయింది అంటే ఐఓఐ చేయాలి. ఓకే ఓకే, సో ఎస్పెషల్లీ ఇన్ జూహీ Yes. ఏంటి సక్సెస్ రేట్ ఎంత ఉంది ఈ ఐవీఎఫ్? చూడు మన సెంటర్ అయితే అన్ని ఇట్ ఇస్ లైక్ జర్మన్ ప్రోటోకాల్ నేను ఫాలో చేస్తున్నా. తర్వాత మన ఎంబ్రియాలజిస్ట్ కూడా జర్మనీలో ట్రైన్డ్ వల్ల వస్తున్నా. తర్వాత మన ల్యాబ్ ఈజ్ వెరీ వెరీ హైటెక్ ల్యాబ్ ఉంది, అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది అక్కడ. అండ్ అన్ని సెంటర్స్ ఒకటి లేదు, ఎందుకంటే హౌ యూ ఆర్ మెయింటైనింగ్ ద ల్యాబ్, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ దాట్. ల్యాబ్ మెయింటెనెన్స్ మంచిగా ఉంది అంటే సక్సెస్ మంచిగా వస్తుంది. మన దగ్గర అయితే 55-60% సక్సెస్ ఉంది ఫస్ట్ టైంలో. 2 times చేస్తే 80% వాళ్ళకి అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. Yes. హలో హలో, హలో ఉమ గారు, అవునండి. మీ డౌట్ అడగండి, హలో, చెప్పండి మీ డౌట్, డాక్టర్ గారు వింటున్నారు. అండి నాకు హలో, డైరెక్ట్ గా మీరు మాట్లాడండి, ఉమ గారు వింటున్నాం. టెల్ మీ ఉమా. నాకు 5 years బాబు ఉన్నాడండి, Uh-huh. మళ్ళీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. మీ వయసు ఎంత ఉంది? మా వయసు 25 అండి. ఓకే, హలో, సెకండ్ ఇష్యూ అవ్వట్లేదు. ఇది సెకండరీ ఇన్ఫర్టిలిటీ. దీనికి సెకండరీ ఇన్ఫర్టిలిటీ చెప్తా. ఒకసారి సెకండ్ టైం వస్తే వాళ్ళకి డీటెయిల్గా ఇవాల్యుయేషన్ చేయాలి. ఫీమేల్లో ఏదైనా హార్మోనల్ ప్రాబ్లం రావచ్చు, లేకుంటే ట్యూబుల్ బ్లాక్ రావచ్చు, లేకుంటే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది. ఒకసారి చెకప్ చేసిన తర్వాత విల్ డిసైడ్ ఎందుకు అయితే లేదు. అదే అంటే అసలు general గా ఏం causes ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి? చేయాలి. ఎందుకంటే ఒకసారి వాళ్ళకి ప్రొలాక్టిన్ ఒక హార్మోన్ ఉంటుంది, అది ఎక్కువ అయిపోతుంది. లేకుంటే ఏదైనా మధ్యలో ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే ట్యూబ్స్ బ్లాక్ అయిపోతుంది. Okay. తర్వాత సిమెన్ కౌంట్స్ సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ డౌన్. ఇది అన్ని చూసిన తర్వాత, లేకుంటే ఎగ్ ఫార్మేషన్ వస్తలేదు అట్లా, ఇది అన్ని డిసైడ్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ షూర్ చేయాలి. అదేవిధంగా మీరు చెప్తున్నారు అంటే రెగ్యులర్ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ లా కాదు, జూహీ అనేది Yes. సంథింగ్ స్పెషల్, సంథింగ్ డిఫరెంట్. తర్వాత మన దగ్గర వెరీ హై సక్సెస్ రేట్. Yes, మరి కాస్ట్ అయితే- కూడా చాలా తక్కువ ఉంది, సక్సెస్ కూడా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు దాని గురించి అడగాలనుకుంటున్నారు, మరి కాస్ట్ పరంగా ఎంత ఉంది ఈ ఐవీఎఫ్ కి సంబంధించి? చూడు మన దగ్గర 95,000లో ఐవీఎఫ్ ఇక్సీ అయిపోతుంది. అండ్ లాప్రోస్కోపీ ఏదైనా చేస్తే ఒక 40-45,000లో అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. Yes. తులసి గారు ఉన్నారు. Sure. తులసి గారు, మీ డౌట్ అడగండి, హలో, చెప్పండి. హలో, హలో, తులసి గారు మాట్లాడండి, మీ డౌట్ చెప్పండి, వింటున్నాం. హలో డాక్టర్ గారు. ఎస్ తులసి, ఎస్ తులసి. నాకు నా వయసు వచ్చి 30 సంవత్సరాలండి. 30 years ఏజ్. ఓకే, నాకు ఐఏ చేస్తున్నారండి. ఎన్నిసార్లు అయిపోయింది అమ్మా ఐయుఐ? ఇప్పుడు 6వ సారి చేశారండి, మొన్ననే చేశారండి. కాకినాడ రమ్య హాస్పిటల్లో వాడుతున్నానండి మెడిసిన్. ఇప్పుడు ఇది 6వ సారి అండి. ఓకే, మరి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? అంటే దీనికి కొంచెం కౌంట్ తక్కువగా ఉందంటున్నారండి, చేసేటప్పటికి 20 ఉందండి. సక్సెస్ అవుతుందా ఏంటి ఐఏ ద్వారా? చూడు మీకు కౌంట్ తక్కువ ఉంది, తర్వాత 6 సారి అయిపోయింది అంటే వెంటనే మీరు ఐవీఎఫ్కి పోవాలి. ఓకే, అది చేస్తే కాదు, ఎందుకంటే ఐఓఐలో కూడా లిమిట్ ఉంది. 4 times 6 times చేసిన తర్వాత ఫెయిల్ అయింది అంటే దెర్ మే బి సమ్ అదర్ రీజన్. దీనికి ఐవీఎఫ్కి పోవాలి. ఓకే ఓకే, సో ఐవీఎఫ్కి వెళ్ళాలని సజెస్ట్ చేస్తున్నారండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, రవి గారు ఉన్నారు. రవి గారు, మీ డౌట్ అడగండి. మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం నాది ఇట్లా మనం టెస్ట్ చేయించుకున్నప్పుడు కౌంట్ తక్కువ అని చెప్పేసి మేడం, అంటే 8 millions ఏమో ఉన్నాను. ఓకే, మెటిలిటీ మీరు చెప్పేసి ఉన్నారు. మొటిలిటీ ఎంత ఉంది? ఎట్లా మేడం? మొటిలిటీ మెటిలిటీ ఎంతండి?
నీళ్ళు నిల్ నిల్. చూడు నిల్ మోటిలిటీ ఉంది అంటే ఐయుఐ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్. ఇట్లా ఇట్లా ఉన్నప్పుడే పేషెంట్స్కి ఓన్లీ అండ్ ఓన్లీ ఇక్సీ విల్ బీ హెల్ప్ఫుల్. అది ఐవీఎఫ్ చేయాలి. ఎందుకంటే ఐయుఐకి మోటిలిటీ ఉండాలి, 50% మోటిలిటీ ఉండాలి, తర్వాత కౌంట్ కూడా అబౌవ్ 10 million ఉండాలి. ఓకే, నెక్స్ట్ కాల్ రండి. సంతోషి గారు ఉన్నారు. సంతోషి గారు, హలో హలో, హలో మీ డౌట్ అడగండి. ఎస్. యా నాకు సిస్ట్ ఉందండి. 10 years నుంచి ట్రై చేస్తున్నాము. నా ఏజ్ 31. ఓకే. సిస్ట్ ఉంటే కార్ అండి ఎగ్ రిలీజ్ అయినప్పుడు. సిస్ట్ ఉంటే ఎగ్ రిలీజ్ అవ్వదా కన్సీవ్ కావడం? అదే సిస్ట్ ఉన్నప్పుడే ఎగ్ ది ప్రాబ్లం ఉంటుంది. తర్వాత మీకు ఆల్రెడీ 10 years అయిపోయింది. 10 years అయింది. సో దే షుడ్ గో ఫర్ ఐవీఎఫ్. ఓకే, ఎస్. సో చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారి డ్యూరేషన్ ప్రొలాంగ్ అయితే మీ చిన్న చిన్న ట్రీట్మెంట్స్ సక్సెస్ రాదు. ఓకే, సో డైరెక్ట్ గా డైరెక్ట్ కి ఐవీఎఫ్ టైం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఎందుకంటే ఒకసారి డిలే అయింది అంటే ఐవీఎఫ్ ద్వారా కూడా కాదు. ఓకే ఓకే. అయితే ఏదైనా కాంప్లికేషన్స్ ఏమన్నా ఉండే అవకాశం ఉందంటారా? చూడు, ఐవీఎఫ్ ఇస్ అ వెరీ వెరీ సేఫ్ ప్రొసీజర్. నౌ డేస్ వీ హ్యావ్ వెరీ వెరీ గుడ్ డ్రగ్స్, తర్వాత వెరీ గుడ్ టెక్నాలజీ. అస్సలు జీరో కాంప్లికేషన్, నో కాంప్లికేషన్. ఓకే, నెక్స్ట్ కాలర్ రేష్మ గారు ఉన్నారు కాకినాడ నుంచి. రేష్మ గారు, హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. యా గుడ్ ఆఫ్టర్నూన్. మాకు ఫస్ట్ బేబీ పుట్టి 4 years మేడం, పాప. ఓకే. సెకండ్ది మాకు కన్సీవ్ అవ్వలేదు, టెస్టులు చేసుకుంటే పీసీఓడి అన్నారు. ఓకే. సో దానికి ల్యాబ్ చేయించుకుంటే మనకి ఎంత వరకు యూజ్ ఉంటుంది? ల్యాబ్ సజెస్ట్ చేశారు ఇక్కడ గైనకాలజిస్ట్ మేడం. సో ల్యాబ్ మనకి ఎంత వరకు సక్సెస్ అవుతుంది అని డౌట్ మేడం. అంటే మళ్ళీ డౌట్ 4 months లో కన్సీవ్ అవ్వకపోతే ల్యాబ్ చేయించుకున్న యూజ్ ఉండదు అని అంటున్నారు. అది ఎంతవరకు అని? అట్లా కాదు, లాప్రోస్కోపీ చేస్తే ఒక 1 year దాకా అది పని చేసేది. 1 year లోపల ప్రెగ్నెన్సీ రావాలి. ఓకే, సో మీరు ఏదైతే 4 months అని అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదండి. 1 year వరకు 1 year కూడా దాకా time పని ఉంటుంది. చేసేది అది. సో ప్రాబ్లం ఏం లేదు, మీరు భయపడాల్సిందేం లేదండి. నెక్స్ట్ కాలర్ సాంబశివరావు గారు ఉన్నారు. సాంబశివరావు గారు, హలో మేడం. హలో, బోలియే. ఎస్ మేడం, అది యాక్చువల్గా ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ మేడం, అది ట్రీట్మెంట్. ఓకే. అయితే 17th డే 18th డే అనేది అన్మెచ్యూరిటీ ఎగ్ ఫామ్ అవుతుంది మేడం. ఆమె వయసు ఎంత ఉంది మీ వైఫ్ది? 32 ఉంటాయి మేడం. 30. ఇంతకుముందు ఎప్పుడైనా లాప్రోస్కోపీ ఏదైనా అయిందా ఆమెకి? పీసీఓడితో లాప్రోస్కోపీ 2007-8 అయింది మేడం ఆల్రెడీ మన బేగంపేటలో. మ్యారీడ్ లైఫ్ హౌ మెనీ ఇయర్స్? మ్యారీడ్ లైఫ్ వచ్చి 14 years మేడం. 14 years ఉన్నప్పుడే తర్వాత ఎగ్స్ రప్చర్ అవుతుంది, ఎగ్ రప్చర్ కాదు అంటే వెంటనే యూ షుడ్ గో ఫర్ ఐవీఎఫ్. ఐవీఎఫ్ కూడా ఒకసారి చేశాను మేడం ఇక్కడ మన సన్షైన్ హాస్పిటల్ ఏజీ కాలనీలో. సక్సెస్ 3 times చేసి సక్సెస్ కాలేదు మేడం. ఎక్కడ చేసిన ఐవీఎఫ్? ఏజీ కాలనీ మేడం, సన్షైన్ హాస్పిటల్. సన్షైన్ హైదరాబాద్ లో? హైదరాబాద్ మేడం, ఏజీ కాలనీ, ఎర్రగడ్డ ఏజీ కాలనీ. ఎర్రగడ్డ. ఓకే ఓకే ఓకే. వన్ టైం అయింది కదా ఐవీఎఫ్ ఇప్పటిదాకా? ఐవీఎఫ్ ఒకసారి 3 times చేసాం 3 days వరుసగా. మనకి మొటిలిటీ వచ్చేసి 1 or 2 million ఉంది మేడం 2014లో. ఓకే ఓకే. అది చూడు, ఒకసారి ఐవీఎఫ్ ప్లాన్ చేసే మొటిలిటీ ఇస్ నాట్ ఇంపార్టెంట్. మనకి మొటిలిటీ లేనప్పుడే కూడా చేయవచ్చు. సో మరి ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు? విల్ హ్యావ్ టు డూ అగైన్ ఐవీఎఫ్ అంతనే. So, తర్వాత no problem, యాజ్ ఐ టోల్డ్ యూ, నాట్ ఆల్ ద సెంటర్స్ ఆర్ సేమ్. వీ షుడ్ గో టు ఎ సెంటర్ వేర్ దెర్ ఇస్ అ పర్సనల్ అటెన్షన్. తర్వాత రైట్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ చూడాలి 1 person. తర్వాత బెస్ట్ ల్యాబ్ ఉండాలి, బెస్ట్ ఎంబ్రియాలజిస్ట్ ఉండాలి. ఇది అన్ని చూస్తే సక్సెస్ అవుతుంది. ఎస్, డెఫినెట్గా అండి అది. సో నెక్స్ట్ కాలర్ వెంకట సుబ్బయ్య గారు ఉన్నారు. వెంకట సుబ్బయ్య గారు, మీ డౌట్ అడగండి. నమస్తే మేడం. నమస్తే. మేము అది మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 13 years అయింది మేడం మాకు. ఓకే. 13 years ఒక బేబీ పుట్టింది మేడం. మళ్ళీ బేబీ అయినాక 3 years అయింది మేడం. ఓకే. అది ఏమన్నా ఛాన్స్ మళ్ళీ ఉంటుంది, ఏమన్నా టెస్ట్ ఏమన్నా చెప్పాను మేడం. మంచిగా వైపు షుగర్ వచ్చేది, షుగర్ వచ్చి సంవత్సరం అయింది. అది మేడం ప్రాబ్లమ్. కెన్ యూ టెల్ మీ వాట్ హి ఈస్ ఆస్కింగ్? అంటే యాక్చువల్లీ వాళ్ళ మిస్సెస్ కి షుగర్ వచ్చింది, బట్ వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ అవ్వట్లేదు. వన్ బేబీ దే హావ్ నో. అది ఎప్పుడు బేబీ? అంతకు ముందు అంటే 4 years. 4 years. ఇప్పుడు 13 years అయిపోయింది కదా. షుగర్ అయితే నో ప్రాబ్లం. షుగర్ కూడా కంట్రోల్ చేసిన తర్వాత వీ కెన్ డూ ద ప్రొసీజర్. ఒకసారి డిపెండింగ్ ఆన్ ద ఏజ్ వీ హ్యావ్ టు డిసైడ్. ఇప్పుడు చాలా సమస్యలు అయిపోయింది అంటే వీ షుడ్ గో ఫర్ ఐవీఎఫ్. ఓకే. అయితే ఇప్పుడు మీరు చెప్తున్న ఈ సర్జరీస్ కి, ఐవీఎఫ్ కి, వాటికి అంటే అడ్మిట్ లేదు. ఐవీఎఫ్ ఇస్ టోటలీ అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్. ఓకే. తర్వాత జస్ట్ వీ హ్యావ్ టు గివ్ ఒక 10 days దాకా సూదులు ఇవ్వాలి. తర్వాత ఎగ్స్ తీసినప్పుడే ఎనస్థీషియా వచ్చేసి తీద్దాం. ఓకే. అది కూడా టోటలీ పెయిన్లెస్.
2 అవర్స్లో డిశ్చార్జ్ చేసేస్తాం. తర్వాత ట్రాన్స్ఫర్ అయితే ఐఓఐ లాగా ఉంటుంది. సో ఇది అన్నీ చాలా వెరీ వెరీ ఫ్రెండ్లీ ప్రొసీజర్, నో కాంప్లికేషన్, నో అడ్మిషన్, ఓకే. అన్నీ ఒక 2 వీక్స్లో మొత్తం అయిపోతుంది. సో నెక్స్ట్ కాలర్ సైదులు గారు ఉన్నారండి. సైదులు గారు మీ డౌట్ అడగండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం మాకు పెళ్ళి అయ్యి 3 years అయింది మేడం. ఓకే. ప్రెగ్నెన్సీ రావట్లేదు మేడం. మీ వైఫ్ వయసు ఎంత ఉంది? 23 మేడం. 3 years అయింది అంటే ఫస్ట్ మీరు ఒకసారి అన్ని డీటెయిల్ ఇవాల్యుయేషన్ చేయాలి. హస్బెండ్ వైఫ్ ఒకసారి మేడం చూపించుకున్నాం మేడం వేరే కాడ. అయితే పీసీఓడి ప్రాబ్లం అని అన్నారు. ఓకే. అయితే మేము కొన్ని రోజులు మందులు వాడినాం, అయినా కానీ ప్రెగ్నెన్సీ రాలేదు మేడం. మీ సిమెన్ కౌంట్ ఇది అన్నీ ఓకే ఉందా బాబు? ఓకే ఉంది మేడం. అది నార్మల్ ఉంది అంటే మీకు లాప్రోస్కోపీ చేయాలి ఒకసారి. మేడం లాప్రోస్కోపీ చేసి సిస్ట్ అది అన్నీ తీయాలి, ట్యూబ్స్ క్లీన్ చేయాలి, తర్వాత మళ్ళీ ఐఓఐ ట్రై చేయాలి. ఒక 4 cycles ఐఓఐ ట్రై చేయాలి. సో నిర్మల గారు, మీరు ఆల్రెడీ యుఎస్ అలానే జర్మనీలో మీరు ఆల్రెడీ దీనికి సంబంధించి ఎంతో నేర్చుకున్నారు. ఇక్కడ వచ్చి చాలా మందికి కూడా సంతానాన్ని కలిగిస్తూ ఉన్నారు. సో మరి ఎలా సజెస్ట్ చేస్తారు మీరు? అంటే ఈ యొక్క ప్రాసెస్ లోకి ఎంటర్ అవ్వాలి అనుకునేటువంటి వారికి మీరు ఎలా ఒకసారి 2 years అయిపోయింది అంటే దే షుడ్ గో ఫర్ థరో చెకప్, సీమెన్ టెస్ట్, తర్వాత లేడీస్కి హార్మోన్ టెస్ట్, తర్వాత వాళ్ళకి స్కానింగ్, వాళ్ళకి ట్యూబ్ టెస్టింగ్, ఇదన్నీ చేసిన తర్వాత డిపెండింగ్ ఆన్ ద ఏజ్ వీ హ్యావ్ టు డిసైడ్. సో ఓన్లీ మెసేజ్ వాట్ ఐ వాంట్ టు గివ్ ఇస్ దే షుడ్ నాట్ డిలే చైల్డ్ బేరింగ్ టూ మచ్. ఎందుకంటే 30 లోపల చేస్తే ఫర్టిలిటీ విల్ బి వెరీ హై. ఒకసారి 30 క్రాస్ అయింది అంటే ఫర్టిలిటీ డిక్లైన్స్. 35 తర్వాత డిక్లైన్స్ వెరీ వెరీ ఫాస్ట్. సో వాళ్ళకి 37, 38 అయితే మళ్ళీ ఐవీఎఫ్ నుంచి కూడా కాదు. ఏదైనా వాట్ యు ఆర్ సీయింగ్ ఇన్ ద న్యూస్ పేపర్ 50 years 60 years అది అన్ని ఎగ్ డొనేషన్ ద్వారా అవుతుంది, వాళ్ళ సెల్ఫ్ ఎగ్స్ నుంచి కాదు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఇది ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్ ప్రొసీజర్ అండ్ ఇవాళ రేపు సక్సెస్ రేట్ చాలా ఎక్కువ పెరిగింది అట్లా. సో అడ్వాన్స్డ్ సో దే షుడ్ ఆప్ట్ ఫర్ ఐవీఎఫ్. ఒకసారి 6 months 8 months ట్రై చేసిందా, ఐఓఐ కాలేదు 3-4 times అంటే దే షుడ్ గో ఫర్ ఐవీఎఫ్. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. కాలర్స్ అందరికీ కూడా చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. సో నిర్మల గారు చెప్తుంది ఒకటే, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అనుభవజ్ఞులైనటువంటి వైద్యుల్ని కనుక సంప్రదించినట్లయితే ఆ ప్రాబ్లంకి ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. అలానే సంతానాలేమితో బాధపడుతున్న వారందరికీ కూడా జూహీ ఫర్టిలిటీ సెంటర్ అనేది ఒక చక్కటి ఆప్షన్గా కూడా నిర్మల గారు చెప్తున్నారు. ఇది ఇవాళ జీవన్ రేఖ. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నగల ధరలు కంపేర్ చేసేటప్పుడు ఈ డిజైన్ అలా ఉంది, వర్క్మెన్షిప్ ఇలా ఉందని మార్కెట్లో కన్ఫ్యూజ్ చేస్తున్నారా? లలితా జ్యువెలరీ